చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి ఏమని పిలిచాడంటే జనమేజయుణ్ణి పిలుస్తూనే మితహిత సత్యవాక్య జనమేజయ భూజనవంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయగబోనుటెరింగి వంచనోన్నతమతి అయి అకారణమున నాకపరాధము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై. ఆయన అన్నాడు మితహిత సత్యవాక్య అని పిలిచాడు. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఒక దోషం శాస్త్రంలో. ఎక్కువ మాట్లాడడం అనేటటువంటిది ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది ఒకటి. రెండు, మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల రెండు దోషములు వచ్చి అందులో చేరిపోతాయి. ఒకటి, మీరు ఏదో ఒకటి చిట్ట చివరికి ఏమంటారంటే చూస్తానులేండి అంటారు. చూస్తానులేండి అంటే సగం చేస్తానులేండి కాదు. ఆ తర్వాత మీరు ఎందుకంటారంటే అది ఇప్పటికి వెళ్ళిపోతాడుగా తర్వాత చూడొచ్చు. కానీ అది ఏమవుతుందంటే అసత్య దోషం కింద వెళ్ళి పడిపోతుంది. అది పెద్ద దోషం. ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఎక్కడ అంటే అసత్యము వెళ్ళి కూర్చుంటుంది సంభాషణ మనది. కాబట్టి ఎక్కువ మాట్లాడరు. రెండు, మీరు ఎక్కువ మాట్లాడితే స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది కదా, మీ పక్కన ఉన్నవాడు అంతా మాట్లాడతాడు. అందులో మీ రాగద్వేషాలు వచ్చి చేరుతాయి. చేరి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, అతని గురించి ఇలా అన్నాడు ఏంటి, అమ్మో ఇతన్ని మనం ఎక్కువ దగ్గరికి చేర్చకూడదు, ఇన్ని ఆలోచనలు బయలుదేరుతాయి అందులోంచి. కాబట్టి ఎవరు మితముగా మాట్లాడతారో వాడు తన మీద తాను నియంత్రణ ఉన్నవాడు. కాబట్టి నన్ను ఎక్కువ ప్రశ్నలు కుసుమా ఇప్పుడు నేను అడిగిన దాని మీద అన్నది ఎందుకని తను ఎక్కువ ప్రశ్నలు వేసాడనుకోండి తన కోరిక తీరదేమోనని. నువ్వు చాలా మితంగా మాట్లాడేవాడు బాయ్ అన్నాడు అనుకోండి, ఎక్కువ మాటలు మాట్లాడకుండా తన మాట ఒప్పేసుకుంటాడు. అయ్యా నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను కానీ మీరు మాత్రం కాదు వద్దు అనకూడదు, ఈ ఒక్కసారి మా మాట వినాలి అని ముందు అన్నాడు అనుకోండి, ఇంకా మీరు ఊ అనడం ఎందుకు? మిమ్మల్ని ఊ అన్నది అనిపించడానికి వచ్చాడంతే కాదు. అది అనుమతించారు, అనిపించుకోవడానికి వచ్చాడు. కానీ నిజంగా మీరు అనుమతిస్తున్నారో లేదో ఆయనకు అనవసరమైన విషయం అది. మీరు హృదయం పరిపూర్ణంగా మీరు అనుమతిస్తే చేస్తాను అన్నాడు అనుకోండి వేరు. మీరు కాదనకూడదు, మీరు ఊ అనాలి అంతే ఈ ఒక్కసారికి అన్నాడు అనుకోండి, ఇంకా మీరు అది వినకుండా ఊ అనడం మంచిది కాదు. ఊ అనాలనుకుంటే నేను అలా అనను, అది నా స్వభావం కాదు అని మీరు అనగలిగితే ఆయనతో మీ అనుబంధాన్ని కొనసాగించడం ప్రశ్నార్థం కదా. ఎంత ఇబ్బంది ఉంది, ఒక్క మాటలో ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. కాబట్టి మితహిత